క్రికెట్ చరిత్రలోనే ఆసియా కప్ 2025 అత్యంత వివాదాస్పదమైన టోర్నమెంట్గా నిలిచింది. భారత్ పాకిస్తాన్ జట్లు 3 సార్లు తలపడితే 3 సార్లు ఏదో ఒక వివాదం తెరపైకి వచ్చింది. అది ముదిరి చివరికి టీమిండియా ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ గా నిలిచినప్పటికీ ట్రోఫీ అందించినంత వరకు వెళ్ళింది. అయితే ఆసియా కప్ లో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు పెద్ద ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీపై కఠిన చర్యలకు బీసీసీఐ రెడీ అయింది. నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని స్వయంగా తీసుకెళ్లి దానిని భారత జట్టుకు అందించకపోవడం ఐసీసీ డైరెక్టర్ గా ఆయన ప్రవర్తనకు తగినదిగా లేదని భావిస్తూ ఆ పదవి నుంచి తొలగించే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. అయితే భారత జట్టు మోసిన్ నఖ్వీ చేతుల నుంచి ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరించింది. దీనికి నొచ్చుకున్న నఖ్వీ ఆ ట్రోఫీని స్వయంగా తీసుకుని దుబాయ్లోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచాడు. తన అనుమతి లేకుండా ట్రోఫీని తీసుకెళ్లొద్దని హుకుం జారీ చేశాడు. దీనిపై బీసీసీఐ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. బీసీసీఐ వాదన ప్రకారం ఆసియా కప్ అధికారిక హోస్టుగా భారత్ ఉన్నందున నఖ్వీకి ట్రోఫీపై స్వతంత్ర నిర్ణయం తీసుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. దీంతో వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ప్రస్తావిస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నఖ్వీ ప్రవర్తనను ఐసీసీ వేదికగా ఎండగడతామని తెలిపాయి. ఈ నేపథ్యంలోనే నఖ్వీ ఐసీసీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం వంటి చర్యలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. టోర్నమెంట్ మొత్తం 2 జట్ల మధ్య వైరం స్పష్టంగా కనిపించింది. భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయడానికి నిరాకరించగా మైదానంలో పరస్పర వ్యంగ్యాలు, రాజకీయ సైగలు కూడా చోటు చేసుకున్నాయి. మోసిన్ నఖ్వీ స్వయంగా సోషల్ మీడియాలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.